సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ప్రస్తుతం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చాలా ఒక సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ పరిధిలోనే మనం కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం తల్లి అయితే మనతో పాటున్నారు. తల్లితో మాట్లాడదాం. అమ్మ నమస్తే అమ్మ. అంటే బిడ్డ చనిపోయాడు, ఇప్పుడు ఏంటమ్మా అంటే ఎలా జరిగిందో మాకు చెప్పట్లేదు సార్. నిన్న ఎప్పుడో జరిగిందట. మాకు 9 ముందు ఆ టైంకి చెప్పారు. ఒకటే మాట చెప్పారు, తర్వాత రెస్పాన్స్ లేదు. ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. దాని ముందు రోజు ఆదివారం మా చెల్లిని పంపించాను. అవుటింగ్కి తీసుకొచ్చాము. మంచిగా ఉన్నాడు, తిన్నాడు, అన్నీ చేసుకొని స్నాక్స్ అవి తీసుకొని వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడికి 2 రోజులకి పంపిస్తూనే ఉంటాను. మా బాబుకి ఏమీ రాదు, ఏమీ చేసుకోవడం రాదు, ఏమీ బ్యాగ్ సర్దుకోవడం కూడా రాదు. బుక్స్ కూడా అలాగే పడేస్తాడు. ఆ మెటీరియల్స్ కూడా అన్నీ పోయాయట. ఒకసారి సార్కి కూడా చెప్పాను. అయితే మీ బాబు సర్దుకోడు మేడం అన్నారు. సరే అని వెతికి పెట్టమంటే వెతికి పెట్టారట. ప్రతిదీ అసలు ఏమీ తెలీదు తనకి. కనీసం బట్టలు సరిగా వేసుకోవడం రాదు, డ్రాయర్ ఉతుక్కోవడం కూడా రాదు, టవల్ కట్టుకోవడం కూడా రాదు మా బాబుకి. అలాంటి హ్యాంగ్ చేసుకున్నాడు అంటున్నారు. వాళ్ళు చెప్పేది నిజమేంటో అబద్ధమేంటో మాకు తెలియట్లేదు. ఎప్పుడో జరిగితే మాకెప్పుడో చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత చెప్పారు. మా పర్మిషన్ లేదు, మాతో మాట్లాడింది లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదో హాస్పిటల్ తీసుకెళ్లారట, ఇంకెక్కడికో తీసుకెళ్లారట, గాంధీ హాస్పిటల్ తీసుకెళ్ళి పెట్టేశారట. ఆ తర్వాత మాకు కాల్ చేసి చెప్పారు. ఏం జరిగింది అంటే ఏం చెప్పట్లేదు. మేము ఆ టైంకి బయలుదేరి మాది పాల్వంచ. ఇక్కడికి వచ్చేసరికి 3 అయింది. 3ంటికి వస్తే ఎవ్వరు లేరు, పోలీసులు తప్ప. అదంతా తాళం వేసేసారు కాలేజీకి మొత్తం, ఎవరికి రానియకుండా. పోలీసులు మమ్మల్ని లోపలికి పోనీలేదు. పొద్దున వస్తారని చూస్తే పొద్దున కూడా ఎవ్వరు రాలేదు. చూసి ఎప్పటికో వచ్చారు. అప్పుడు పైకి వెళ్ళి చూపించి ఆ కిటికీకి హ్యాంగ్ చేసుకున్నారన్నారు. మా బాబు చాలా పొడుగుంటాడు, 6 ఫీట్ ఉంటాడు వాడు. ఆ కిటికీ వాడికి ఇక్కడ దగ్గుడు రాదు. ఎలా అది పాసిబుల్ అవ్వదు. వాడికి అసలు రాదు. ఆ ముళ్ళే కూడా అవి కూడా తెలీదు, ఏమీ తెలీదు. అలాంటిది అలా ఎందుకు చేసుకుంటాడు? ఏం జరిగింది అంటే ఎవరు ఏం చెప్పట్లేదు, మాతో ఏమీ లేదు. ఒకసారి మాత్రం నాతో కాల్ చేసి నన్ను వీళ్ళు ఒకలాగా అంటున్నారు మమ్మీ, వేరేలాగా అంటున్నారు అనేసి అన్నాడు. అయితే ఏమైంది నాన్న అంటే, నేను అవుటింగ్కి వచ్చాక మా తమ్ముడు పంపించి కాల్ మాట్లాడా. ఏమైంది నాన్న అంటే, ఏం లేదు మమ్మీ, ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు, నేను మళ్ళీ అవుటింగ్కి వస్తా కదా అప్పుడు చెప్తా మమ్మీ అన్నాడు. మరి ఇప్పుడు ఓకేనా అంటే ఓకే మమ్మీ అన్నాడు. అంతే. ఆ తర్వాత ఇలా అయింది. ఏం జరిగిందో తెలియట్లేదు, ఎవరేమన్నారో తెలియట్లేదు, ఏం చేశారో తెలియట్లేదు, ఏమీ చెప్పట్లేదు. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే 10,000 పెట్టుకున్నాడు, ఖర్చు పెట్టేస్తున్నట్టున్నారు అని చెప్పి. లేదు 10,000 లేదు, అది లేదు. అది నైట్ మాకు ఇన్ఫర్మేషన్ లేకుండానే, మాకేం తెలియకుండానే నైట్ వాళ్ళు పేపర్లో ఇచ్చారు. అందులో ఏదీ లేదు, ఏది కరెక్ట్ కాదు. మా బాబు అసలు అలా చేసేవాడు కూడా కాదు. ఏమీ లేదు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా కరెక్ట్ లేదు, ఏది కరెక్ట్ కాదు. అంటే మీకు ముందు రోజు ఏమన్నా చెప్పాడమ్మా, ఏదైనా ఇబ్బందిగా ఉంది నాకు? ముందు రోజు అంటే ఒకసారి కొన్ని రోజులు ముందు చెప్పాడు. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మమ్మీ అన్నాడు. ఏమైంది నాన్న అంటే, ఇలా మనకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, అది ఇది అనేసి అన్నాడు. అవును నాన్న, అంతే అంటారు ఫ్రెండ్స్ అన్నప్పుడు, అవేం పట్టించుకోకు నువ్వు అనేసి అన్నాను. ఇంకా తర్వాత ఏమనలేదు. ఏమైంది నాన్న అని మళ్ళీ మా తమ్ముడు పంపించి అడిగితే, నేను అవుటింగ్కి వస్తా కదా మమ్మీ, ఇక్కడ సార్ వాళ్ళు ఉన్నారు, నేను అవుటింగ్కి వచ్చినప్పుడు చెప్తాలే అన్నాడు. నీకు సార్ వాళ్ళు ఏదైనా ఉన్నా చెప్పు నాన్న, ఇబ్బంది ఏం లేదు, మేము మాట్లాడుతామన్నా ఏం చెప్పలేదు, నేను తర్వాత చెప్తా అన్నాడు. అంతే, ఇంకేం లేదు. ఇక వచ్చి చూసేసరికి ఇలా జరిగింది. ఇక రాత్రి ఎన్ని గంటలకు మీకు ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఫోన్ చేసింది? మాకు ఫోన్ చేసింది మా సార్కి చేశారు. 9:15 ఏదో ఆ టైంకి చేశారు. ఆ టైం చేసి మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళారు? మేము ఎక్కడికి వెళ్ళలేదు. మాకు ఒక కాల్ చేసి మీ బాబు హ్యాంగ్ చేసుకున్నారు అని చెప్పి పెట్టేశారు. ఆ తర్వాత మేమందరం ఎంతమందికి చేసినా ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు, ఎవరు ఏం అవ్వట్లేదు. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, ఏమీ లేదు. ఆ తర్వాత మా సార్కి మళ్ళీ తర్వాత ఏవేవో కాల్స్ వచ్చాయి. ఆ కంగారులో ఎవరు చేస్తున్నారో ఏంటో కూడా మేము చూసుకోకుండా మేము బయలుదేరి వచ్చాము.
వచ్చి ఇక్కడ వచ్చి చూస్తే ఇది కాలేజ్ అంతా మూసేసి పోలీసులతో మమ్మల్ని అక్కడ కనీసం కూర్చోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, అక్కడ ఉండడానికి కూడా ఇది లేదు. ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి, ఇప్పుడు వద్దు, మీరు పొద్దున్న 6ంటికి రండి అని పంపించేశారు. 6ంటికి వెళ్ళి చూస్తే పోలీసులు మొత్తం ఉన్నారు అక్కడ. మమ్మల్ని లోపలికి పోనీ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఉంటారు కదా యాజమాన్యం, వాళ్ళు డైరెక్టర్ ఏదో అంటారు కదా, వాళ్ళని రమ్మంటే ఎవ్వరు రాలేదు. ఆ కాలేజీలో పనిచేసే సార్లు లేరు, స్టూడెంట్స్ లేరు, ఎవ్వరు లేరు అక్కడ. అంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే మీ అబ్బాయి ఎలా జరిగింది, లేదంటే యాజమాన్యాన్ని పిలిపిస్తానన్నారా, లేదంటే ఏదైనా చెప్తున్నారా మీకు ఇప్పుడు? పోలీసుల ముందు మీరు పిలవండి అంటే పిలుస్తా అన్నారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు రావట్లేదు సార్, మేమేం చేయలేము అనేసి వాళ్ళు అన్నారు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము చేయాల్సింది మేము చేస్తామన్నారు. ఇక అంతే సార్, ఏం జరిగిందో ఏమో ఏది చెప్పట్లేదు. నా బాబు అంతా 6 అడుగులు ఉంటాడు ఆయన. ఆ బాబుని అక్కడ కాలేజీలో అందరు మహేష్ బాబు అంటారు. అంత మంచి సన్నగా ఉంటాడు కానీ మంచిగా అంత హైట్ ఉంటాడు. ఎంత మంచిగా ఉండేవాడు. ఎవరేం చేశారో, ఎవరేం వాడిని ఇది చేశారో తెలియట్లేదు, ఏమైందో కూడా తెలియట్లేదు. నెలకు డబ్బులు ఇచ్చేటోళ్ళు అబ్బాయికి? డబ్బులేమి మా తమ్ముడు వస్తాడు, మా తమ్ముడితో ఏమైనా కావాలా నాన్న అంటే వాడు తీసుకొచ్చి ఇస్తాడు, తింటాడు అంతే. ఫ్రూట్స్, ఎక్కువ ఫ్రూట్స్ పంపిస్తాను. వాడికి హెల్త్ ప్రాబ్లం వస్తాయని చెప్పి ఆపిల్స్ అవే పంపిస్తాను. వాడు వచ్చి అవే ఇచ్చేసి పోతాడు అంతే. ఇక సార్ వాళ్ళకి ఏమైనా డబ్బులు కావాలంటే ఆ సార్ వాళ్ళ ఫోన్ నుంచి అడిగి వాళ్ళకే కొట్ట మమ్మీ అంటే వాళ్ళకే కొట్టేదాన్ని. ఎంతగా ఒక 300 అలా ఏమన్నా చిన్న చిన్నవి కావాలి అంటే సార్ వాళ్ళ నెంబర్ ఇస్తే సార్ వాళ్ళకే పెట్టేదాన్ని అంతే. ఇక ఇదంతా అబద్ధం, వాళ్ళంతా చెప్పేదంతా అబద్ధము, ఏది నిజం కాదు. అక్కడ జరిగింది నా నిజాలు ఏంటో మాకెవ్వరు చెప్పట్లేదు, ఏం జరిగిందో కూడా మాకు చెప్పట్లేదు. ఇదే సార్. రైట్, చూస్తున్నాం కదా, ఇది ప్రస్తుత పరిస్థితి. బిడ్డని అనవసరంగా ఎవరో కావాలనే చంపేశారు. హ్యాంగింగ్ చేసి కూడా అతను 6 అడుగులు ఉంటాడు. ఆ అబ్బాయి అనవసరంగా ఎందుకు చనిపోతాడు? నా బిడ్డ మహేష్ బాబులా ఉంటాడు. ఆ అబ్బాయికి చాలామంది రూమర్స్ చేస్తూ ఉన్నారు, 10,000 ఖర్చు పెట్టాడు, 20,000 ఖర్చు పెట్టాడు అనేది. ఆ అబ్బాయికి 200 పైగా ₹1 కూడా మేము అని చెప్పి కూడా ఇంట్లో వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈ కాలేజ్ యాజమాన్యం మాత్రము చనిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్, ఈ హాస్పిటల్స్ అన్నీ చర్చి దగ్గర ఇవన్నీ తిప్పి చివరికి ఆ తర్వాత మాకు ఫోన్ చేశారు. చనిపోయిన వెంటనే మాకు ఇన్ఫామ్ కూడా చేయకుండా వితౌట్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ అలా తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు, బిడ్డని చనిపోయాడు అంటూ కూడా తల్లి రోధిస్తున్న పరిస్థితి.